వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. మా మహి బాబు చూడండి ఎలా చూస్తున్నాడు. ఇంత బుద్ధిమంతుడిలో కూర్చున్నాడు అంటే అక్కడ టీవీ చూస్తున్నాడు. సోఫాలో అసలు ఉన్నాడు అనమాట. వాడి గురించే చెప్తున్నానంటే అలా చూస్తున్నాడు చూడండి. అయ్ అయ్ అవునా బంగాళం తల్లులు సిగ్గుపడిపోతున్నాడు. జావ కావాలా జున్ను? జావ తాగుతావా? అందరూ చెప్పు జావ తాగుతా నేను రోజు అని. ఇక్కడ ఇటుంది చెప్పు ఇటురా, ఇది కెమెరా. చెప్పు రోజు నేను జావ తాగుతానని చెప్పు. చెప్పరా చెప్పు. అత్తమ్మ అటు సందులో ఉన్నారనమాట. నాని జావా అని చెప్పి గ్లాస్ పట్టుకుని తిరుగుతున్నాడు ఇవ్వమని. రాగి జావ తాగుతాడు. ఇప్పుడే కలుపుతున్నారు. అంటే ఫస్ట్ విడిగా జావ చేసేసుకుని తర్వాత మజ్జిగ కలుపుతారు. చలవ చేస్తుంది కదా. లేట్ అయిపోయిందా జావ అవటం? గుడ్ బాయ్. పొద్దున్నే జావ తాగుతాడు, ఇష్టంగా తాగుతాడు. బ్యాడా గుడ్డ బ్యాడా పడేసాడమ్మో. సౌండ్ అమ్మో సౌండ్. గుడ్ బాయ్ నువ్వు. నాని గుడ్ గర్ల్, నువ్వు బాయ్ కదా. ఎల్లు తాగమ్మ, తాగు. ఎలా ఉందో చెప్పు. తాగి ఎలా ఉందో చెప్పు. బాగుందా? సూపర్ అని చెప్పు. సూపి అంటావుగా. సూపర్ సూపర్. అదా తాగుదా. మహి ఆడుకుంటున్నాడు. మహిళ నీ జావ అయిపోయింది, పెడతాను. బొమ్మలు చూస్తున్నాడు. రోజులో ఒక 2-3 టైమ్స్ అన్నా బొమ్మలు చూడాలి, లేదా ఓ పేచి అనమాట. కాసేపు అలా చూస్తా ఆడుకుంటా ఉంటాడు. అదే పనిగా చూడ్డు. అటు ఇటు తిరుగుతా వాళ్ళు చేసేవి ఇలా ఇలా డాన్స్ చేస్తూ ఉంటాడు. సౌండ్ కి డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ యూట్యూబ్ ఇవి పెట్టేసాం కదా. మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి కూడా వచ్చేసాయి. ఇంకా హోమ్ టూర్ కూడా ఒక 2 days లో చేసేస్తాము. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. సో అందుకే వెయిట్ చేసాం. అవన్నీ వచ్చిన తర్వాత చేయొచ్చులే అని చెప్పి 2 days లో అయితే కన్ఫర్మ్ వీడియో చేస్తాం. మా మహికి ఎవరున్నా లేకపోయినా నేను ఉంటే చాలు కదా మహి. చూడండి ఎలా చూస్తున్నాడు. భలే నవ్వు వస్తుంది నాకైతే వీడిని చూస్తుంటే. వీడియో కెమెరా ఆన్ చేశానని తెగ సంతోషపడిపోతూ నవ్వుతున్నాడు. ఏంటన్నా మర్చిపోయిన బ్యాక్ డ్రాప్ చూపించలేదు కదా. ఇది నిన్న షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా. ఆ స్ప్రింగ్ అవి తీసుకొస్తే ఇంకా నిన్నే నైటే కట్టారనమాట. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఫ్లవర్స్ తో. పింక్ కదా, దానికి మ్యాచింగ్ గా బాగుంటుందని. దూరం నుంచి చూస్తే లుక్ బాగుంది. అంటే నాకు కిటికీలకి నచ్చింది. ఇదేంటో మరీ పొడుగ్గా ఉంది. 3 curtains కదా మొత్తము, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. సో ఎందుకో కొంచెం అమ్మో కొంచెం అంటే కీన్ గా అబ్జర్వ్ చేస్తే బాగా పువ్వులుగా ఉన్నట్టున్నాయి కదా, అలా అనిపిస్తుంది. నార్మల్ గా చూస్తే బాగానే ఉంది. ఇప్పుడే అందరం తినేసాము. ఏం స్పెషల్స్ చేశారు అత్తమ్మ చూపిస్తాను. ఈ రోజు మంగళవారం కదా, నేను అత్తమ్మ అయితే నాన్ వెజ్ తినము. ఇంకా ఆయన మామయ్య జున్ను అయితే తింటారు. ఇంకా వాళ్ళ కోసము ఎగ్ కర్రీ చేశారు. మాకొచ్చేసి ముల్లంగి కర్రీ చేశారు. ముల్లంగి తింటే మంచిదంట. సో మొన్న సరుకులకి వెళ్ళినప్పుడు, కూరగాయలకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇంకా ముల్లంగి కర్రీ చేశారు. నేను తింటానా లేదా అని చెప్పి నాకు కర్రీ విడిగా తీసి ఉంచారు. అంటే ఎగ్గేకి ముందు కర్రీ విడిగా ఒక చిన్న గిన్నెలోకి తీసేసి. మధ్యాహ్నం అయితే మాత్రం ఇంకంతా ఖాళీగా ఉంటుంది. పిల్లలు పడుకుంటారు కదా. జున్ను ఏమో ఎక్కువ మామయ్య దగ్గర ఆ రూమ్ లోనే పడుకుంటాడు, అక్కడే ఉంటాడు. హాల్లో ఇంకా ఈవినింగ్ టైమ్స్, మార్నింగే కదా ఆడేది. ఇంకా ఆయన ఏమో అలా పడుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. అత్తమ్మ బయట కూర్చుని ఉన్నారు. ఎక్కువ అత్తమ్మ బయటే ఉంటారు. బాగుంటుంది కదా బయట చూడడానికి వాటికి. సో అందుకే హాయ్ చెప్పు. మహి మాత్రం చంకలోనే ఉన్నాడు. ఈరోజు చల్లగా ఉంది, అసలు ఎండే రాలేదు మార్నింగ్ నుంచి. బాగా చలిగా ఉంది. ఎక్కడో వర్షాలు పడుతున్నాయంట. సో అందుకే ఇంక ఇలా చల్లగా ఉంది. ఏం చూస్తున్నారు అత్తమ్మ? మన వీడియోనే చూస్తున్నారా? జస్ట్ ఇప్పుడే పోస్ట్ చేశాను, ఒక అరగంట అయ్యింది. ఇంకా తిన్న తర్వాత ఇంకా అలా మా వీడియోలే చూస్తూ ఉంటాము.
ఇంకా మా వీడియోస్ చేయడము ఇంకా అవే చూడడమే సరిపోతుంది. ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ చూడడానికి కూడా అవ్వదు. లాస్ట్ టీవీలో నాటికలు కూడా చూడము. టీవీ కూడా మానేసి ఆ టీవీ కొన్నామే గానీ టీవీ కూడా అసలు ఎప్పుడు పెట్టాము. ఎప్పుడు పిల్లలకి ఈ మధ్య పెడుతున్నాం అంతే. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అసలు టీవీ పెట్టే వాళ్ళం కాదు. ఇప్పుడు ఇక్కడ అంటే కొంచెం ఫ్రీగా ఉంటుందిగా హాల్లో కాబట్టి నిద్రపోవచ్చుగా, కాసేపు చూస్తాడు బొమ్మలు మా చిన్నరాయుడు. నిద్రపోవచ్చుగా. ఏం మహి అలా చూస్తున్నావు నానిని? నిద్రపోవచ్చుగా. ఎందుకు అలా చూస్తున్నావు నానిని? వచ్చేస్తాడు కానీ రమ్మలేదు. ఎలా చూస్తున్నాడు చూడండి. వెళ్తావా నాని దగ్గరికి? రౌడీ. ఓమ్మా బజ్జొచ్చు కదా, నిద్ర వస్తుంది. తల్లులు బుచ్చు 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 అంటాడు. జలుబు చేసింది కదా, గలా ఒక్కసారి ఆడతాడు, ఒక్కసారి ఇంకా డల్గా అలా కూర్చుంటాడు సైలెంట్ గా. సోఫా కవర్స్ సెట్ చేస్తున్నారు అన్ని ఆయన నన్ను మావయ్య. నువ్వేంటి మధ్యలో? ఏమైంది? నా మహి ఫుల్ ఏడుస్తున్నాడు. దేనికి కోఆపరేట్ చేయడు. ఏదైనా పని చేసినప్పుడే కావాలని ఎక్కువ ఏడుస్తా ఉంటాడు. మనం అన్ని తీసుకుని కొన్నది ఒక ఎత్తు అయితే అవన్నీ మళ్ళీ నీట్గా సెట్ చేసుకోవడం ఇంకొక పెద్ద టాస్క్ అనమాట. సో దీనికి పిల్లోస్ ఇలాగ వచ్చాయి కదా ఫ్లవర్స్ మోడల్లో. ఇంకా పైన కింద ఈ సీట్ కవర్స్ పెట్టేపాటికి పిల్లోస్ కూడా పెట్టేపాటికి మొత్తం అలికేసినట్టు అనిపించింది. సో అందుకే దాన్ని రివర్స్ చేసామన్నమాట. ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. యాక్చువల్లీ సీట్ కవర్స్ పెట్టకపోయినా బాగుంటుంది, బట్ పిల్లలు ఉన్నారు కదా ఎక్కి తొక్కుతా ఉంటారు. సో కొన్నందుకు కొన్నాళ్ళనే రావాలి కదా అని ఇంకా సీట్ కవర్స్ అయితే తీసుకున్నాము. పిల్లోస్కి బ్యాక్ సైడ్ అయితే ఇలా బ్రౌన్ షేడ్ లో అయితే వచ్చింది. అలా ఫ్లవర్స్ మోడల్ లో బాగుందా ఇలా బాగుందో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. నువ్వు ఏం చేస్తున్నాడు? వావ్ ఏబిసిడి పెట్టాడా? గుడ్ బాయ్ ఆర్యన్స్. జున్ను నీట్ గా అన్ని పెడుతుంటే వీడు పాడు చేయడానికి వెళ్ళిపోతున్నాడు. మహి ఓ మహి ఓనా ఇదిగో దీంతో ఆడుకో. అమ్మా తప్పా? సరే నేను అడిగింది చెప్తావా? సరే నేను అడిగింది చెప్తావా? సరే ఉండు. ఇదేంటిదో చెప్పు. ఎస్. ఇది ఇది యూ కాదది. ఈ చెప్పు. ఇంకా మా జున్నుని చెప్పమంటే రోజంతా ఇంకా అవే చెప్తా ఉంటాడు. సో మీకు ఆ క్లిప్స్ అన్ని యాడ్ చేస్తే బోర్ కొడతా ఉంటుంది. సో అందుకే నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా జున్నుకి ఏంటంటే మాటలు కొంచెం త్వరగా రాలేదన్నమాట, లేట్ గా వస్తున్నాయి. పదాలు కూడా అన్ని స్పష్టంగా పలకడు, చిన్న చిన్న పదాల వరకు చెప్తాడు. ఇంకా సెంటెన్స్ ఫామ్ లో అయితే పూర్తిగా చెప్పడానికి తనకి రావట్లేదు. ఓన్లీ వర్డ్స్ వరకు అయితే ఇప్పుడిప్పుడే మెల్లగా నేర్చుకుంటున్నాడు, చెప్తున్నాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ బయట వాళ్ళు గానీ చాలా మంది ఏంటంటే ఏంటి ఇంకా మాట్లాడట్లేదా, మీరు అసలు ఏం మాట్లాడించట్లేదు, వాడికి అసలు ఏం చెప్పట్లేదు, ఎప్పుడు ఫోన్ చూపిస్తూనే ఉంటున్నారు అని చెప్పైతే చాలా మంది అన్నారు. వాళ్ళందరికైతే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు మనం నేర్పించినంత మాత్రాన అన్ని నేర్చేసుకుంటారని ఎప్పుడు అనుకోవద్దు. అలా అని మనం ఏమి నేర్పించకుండా ఉంటే అసలు ఏం నేర్చుకోరు అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే పిల్లలు మనం ఏం చేస్తున్నాం ఏంటి, మన మూమెంట్స్ ఏంటివి, మనం ఏం మాట్లాడుతున్నాం అన్నవి కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు క్యాచ్ చేస్తూనే ఉంటారు. సో అలాంటివి మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఏంటంటే కొంతమంది పిల్లలు త్వరగా క్యాచ్ చేయగలుగుతారు, కొంతమంది క్యాచ్ చేయలేరు. మా జున్ను కొంచెం అందులో స్లో అన్నమాట. సో అలా అని మీరు అసలు ఏం నేర్పించుకోకుండా ఉండద్దు. మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేయండి. వాళ్ళైతే కొంచెం మెల్లగా నేర్చుకుంటారు. ఎందుకంటే పేరెంట్స్గా మీరే కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి. ఎందుకంటే ఒక కిడ్కి ఇంకొక కిడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా మహి ఏంటంటే త్వరగా ఏదైనా క్యాచ్ చేయగలుగుతాడు, మా జున్ను అలా కాదు. సో చూస్తున్నారు కదా, సొంత బ్రదర్స్ అయినా కానీ వీళ్ళిద్దరిలోనే ఎంత డిఫరెన్స్ ఉందో. సో యాజ్ ఏ పేరెంట్స్ మీరైతే అస్సలు దిగులు పడద్దు. ఇంకా మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కానీ వాళ్ళని డిమోటివేట్ అయితే చేయకూడదు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. Until then stay tuned. Thank you all for watching. Bye bye and don't forget to subscribe to our channel guys.